హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. ఉందండి యెషయా గ్రంథం మీ పుస్తకంలో, మీ బైబిల్లో? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల చేత విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడిగాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెనో. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తించగలిగిన ప్రభువు లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా కనపడుతున్నాడండి? ఎన్నిక లేనివాడు. యేసుప్రభు అనగానే కొంతమందికి కొన్ని ఫొటోస్ గుర్తొస్తాయి. యేసుప్రభు సెలువులో దిగంబరుడిగా వేలాడుతున్నట్టు, చేతిలో గాయాలు, డొక్కలో బల్లెము, నెత్తి మీద ముళ్ళ కిరీటము, నిస్సహాయకుడిగా ఉన్నాయని చూస్తే ఏముంది ఆకర్షణ? ఒక కిరీటమా, ఒక గదమా, ఒక ఆభరణాల, ముత్యాల దండల, బంగారపు దండల, ఏముందే యేసుప్రభులో? లేదంటే అక్కడక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేసుకుంటున్న ఒక బొమ్మ, లేదంటే అక్కడక్కడ ఇలా గుండు చూపిస్తున్న బొమ్మ. ఈ పిక్చర్లు పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారా మీరు? అది యేసుప్రభు కాదు. యేసుప్రభుని ఎవరు చూడా లేదు. యేసుప్రభు ఫోటో లేదు. అప్పుడు కెమెరాలు లేవు. ఉండుంటే ఈ పాటికి భలే ఉండుండేది. ఆ రోజున ఎవ్వరు పిక్చర్ తీయలేదు ఆయన్ని. ఏదో ఆర్టిస్టులు కొంచెం ఆయన గురించి విని ఊహించి వేసిన చిత్రాలే కానీ ఆయన స్వరూపం ఎలాగుంటుందో ఎవడూ వివరించలేడు. ఈ మధ్య యేసుప్రభుడి గురించి సినిమాలు తీస్తున్నారు అందరూ. ఆ సినిమా యాక్టర్నే యేసుప్రభులా చూపించుకుంటున్నారు. ఆ సినిమా యాక్టర్లాగా ఉంటాడు అనుకుంటారు యేసుప్రభు? అబ్బే, వాళ్ళు ఎంత యాక్ట్ చేసినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, అన్ని మేకప్లు చేసుకున్న యేసుప్రభులో ఉన్న వర్చస్సు, ఆ ప్రత్యేకత ఎవడు చూపించలేడండి. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. మనుషులకి ఎందుకు చులకనైపోయింది? ఎగతాళి చేస్తున్నారు ఇవాళ కొంతమంది. ఏముంది యేసుప్రభులో? చూడనల్లని వారిగా ఎంచుకుంటున్నారు, వ్యసనాకాంతుడిగా ఎంచుతున్నారు, ఆయన బలహీనుడు అనుకుంటున్నారు. నిజంగా దేవుడైతే సెలువు మీద నుంచి దిగొచ్చి ఆయన సెలువు వేసే వాళ్ళు అందరినీ కొట్టేయచ్చు కదా, ఒక మంత్రం వేసేయచ్చు కదా. వేసేయాలంటే వేసేయచ్చండి. యేసుప్రభు సెలువులో ఉన్నప్పుడు దేవదూతలు పరలోకంలో ఉత్కృష్టం వచ్చేసిందంట వాటికి. 72,000 దూతలు. ఎన్ని ఒక్క దూత తలంచుకుంటే ఒక్క రాత్రిలో కొన్ని లక్షల మందిని చంపేస్తుంది. అంత పెద్ద దూత అంటే చిన్న చిన్న బొమ్మలు కాదు. ఆ దూతలు ఆకాశం అంత ఎత్తుంటాయి. ఆ దూతలు ఖడ్గం ఎత్తాయంటే మొత్తం నాశనమే. దేవుడు అంటే అవి సేవకులు. దూతలు మనకంటే గొప్పవి కావు. మనల్ని కాపాడత కోసం దేవుడు సృష్టించాడు. దేవుడు మనల్ని తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. మనకు సహాయం చేయడానికి దేవదూతలు సృష్టించాడు. అంతేకాని దేవదూతలకి శరీరాలు లేవు. కాబట్టి దేవదూతలు దేవుని సారూప్యంలో లేవు. దేవుని పనివారిగా, వార్తాహరులుగా, దేవుని సైన్యంగా ఉండడానికి కోరుకున్నారు అంతే. సులువులో కనుక ప్రభు నేను భరించలేను, తండ్రి పంపించు అని అనుంటే చాలు. 72,000 దూతలు రెడీగా ఉన్నాయంట రావడానికి. నో, వద్దు. మీరు వస్తే జైపాల్ నరకానికి పోతాడు. ఏంటండి మీరు కూడా చెప్పుకోండి. ప్రభు సెలువులోంచి పైకి వెళ్ళిపోయి ఉంటే మనం ఎక్కడికి పోతాం? మన పాపాలకి ఇంక క్షమాపణ లేదు. ఎట్ల గొడ్ల బలాలు పాపికి పాప క్షమాపణ కలుగజేయవు. దాన ధర్మాలు పాపాన్ని తీసివేయలేవు. మంచి కార్యాలు చేస్తే చెడ్డ కార్యాలకు పరిహారం కాదు. మానవుణ్ణి రక్షించగలిగిన వాడు మరొకడు లేడు. కాబట్టే మానవుడిగా వచ్చి అపవాదిని జయించి మన కొరకు విమోచన చేయుట కొరకు మన నింద, మన అవమానం, మన సిగ్గు,
పాపానికి రావాల్సిన ప్రతిఫలం పొందాడు. కొంతమంది చేసే పాపాలకి తొనలు తట్టున్నారు, గుద్దులు తట్టున్నారు, దాన్ని ముఖం మీద ఉమ్మేయించుకుంటున్నారు, ఠీపే అని ఉమ్మేయించుకుంటున్నారు. ఏంటండి అవన్నీ ఎవరు భరించారో తెలుసా? యేసు ప్రభు గుద్దారు, నెత్తి మీద గుడ్డేసి మౌనంగా ఉన్నాడు. ఆయన కొట్టాడు కొరడా తీసుకొని. తోలు కొరడాలకి గాజు మొక్కలు, ఇనప మొక్కలు కట్టి ఉంటాయి. 6-7 పాయలున్న తోలు కొరడా తీసుకొని ఈ మీద కొడుతుంటే రక్తం అలాగ ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేసిందండి. మాంసం నాగలితో దున్నినట్లు వారు నా వీపును దున్నిరి అన్న మాట నెరవేరింది. నీకు రావాల్సిన దెబ్బలు, నాకు రావాల్సిన దెబ్బలు, మనం పొందవలసిన నింద, మనకు రావాల్సిన అవమానం. ఆ రోజుల్లో ఒక స్త్రీ కనుక వ్యభిచారంలో పట్టబడితే ఆ స్త్రీని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి ఉమ్మి ఊసి రాళ్ళు తీసుకొట్టి చంపేయాలి. వ్యభిచారులకు రావాల్సిన పాపాన్ని ప్రభు భరించడం కొరకే ఊరి వెలుపల దాకా తీసుకుని వెళ్ళబడి రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడి మన అవమానాన్ని, నిందను భరించి మనకు పరిష్కారం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ఇలాంటి దేవుడు మీరు ఎక్కడైనా ఉంటారో చెప్పండి? ఇలాంటి వాడు మరి ఎవరైనా ఉన్నాడా చెప్పండి? ఎవరైనా నీకు అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గర ఉంటారు, నీతో పాటు సుఖం అనుభవించడానికి రెడీగా ఉంటారు, నీతో పాటు కష్టం అనుభవించేవాడు ఎవడైనా ఉన్నాడా? యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అన్నది ఆయన సిలువను ధ్యానిస్తే మనకు అర్థమవుతుందండి. నీకు రావలసిన నిందను, అవమానాన్ని, సిగ్గును, శిక్షను భరించి వదకు తేపడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నారు. ఆయన గుద్దిన గుద్దులకి ఆయన ముఖమంతా చితికిపోయి, వాసిపోయి, కన్ను ఒకటి వాసిపోయి, పెదాలన్నీ పగిలిపోయి, నెత్తి మీద 3.5 అంగుళాలున్న ముళ్ళండి అవి. అక్కడ ఉన్నాయి ఆ కిరీటాలు చూసాము. 3.5 అంగుళాలున్న ముళ్ళ కిరీటం నెత్తిని పెట్టి కొడితే చివరి రక్తం చెందినప్పుడు ఆ రక్తం తుడుచుకోవడానికి కూడా లేదు. ఆ సైనికులు ఉమ్మేస్తే ఉమ్ము తుడుచుకోవడానికి చేతులు కట్టేసి ఉంచారు. ఆ యొక్క చితికిపోయి ముఖమంతా వాసిపోయి వికృతంగా తయారైనప్పుడు ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యని ఎవ్వరూ చూడడానికి ఇష్టపడలే. ఏ సౌందర్యమో లేదు. మనుషులు చూడనల్లని వాడిగా అయ్యాడు, ఎన్నిక లేని వాడిగా అయ్యాడు. ఎందుకొరకు? నీ కోసమే, నా కోసమే, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటం కోసమే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. వారి కొరతలు తీర్చయ్యా, వారి సమస్యలు తీర్చయ్యా, వారి అస్థిరతను చూచి స్థిరపరిచయ్యా, మా విశ్వాసాన్ని బలపరిచయ్యా. అపవాదికి మాలో సంతు లేకుండా, వాడికి మా మీద అధికారం లేకుండా నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను సంబంధమైన అపవాది క్రియలకు లోనైన ప్రతి ఒక్కరిని విడుదల చేయించున్నాము తండ్రి. ప్రతి రోగమును స్వస్థపరచడానికి నీవు మాకు అధికారం ఇచ్చున్నావు కదా. నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. నీవిచ్చిన అధికారమును బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి ప్రతి బంధకము నుండి, ప్రతి దురాత్మ నుండి, ప్రతి అపవిత్రాత్మ నుండి, ప్రతి అనారోగ్యము నుండి నీ బిడ్డలను విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. నమ్ముచున్నాము నాయన, అపనమ్మకం లేకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాట యందు విశ్వాసముచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము
మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు